ఆర్థిక ఇబ్బందులను అధిగమించి 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మార్చి 1వ తేదీన 3,65,000 మంది రెగ్యులర్ ఉద్యోగుల జీతాలతో పాటు 2,85,000 మంది మాజీ ఉద్యోగులకు పెన్షన్ను వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా 1వ తేదీ జీతాలు ఇచ్చిన చరిత్ర లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందని భట్టి విక్రమార్క ప్రభుత్వ గ్యారంటీల అమలులో ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించకుండా పారదర్శకంగా ఉండాలని సూచించారు. 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ తారీఖు నాడు రాష్ట్ర ఉద్యోగస్తులు జీతాలు తీసుకున్నారు. 5 ఏళ్ల నుంచి ఫస్ట్ తారీఖు నాడు జీతాలు పొందే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రం. మొట్టమొదటిసారి నిన్న మార్చి 1 నాడు సంపూర్ణంగా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చాం. 3,69,200 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ కి, 2,88,000 పెన్షనర్స్ కి మార్చి 1, 2024 నాడు వారి అకౌంట్ లో జీతాలు వచ్చేసి రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని సరిచేసుకుంటూ ఉద్యోగస్తులందరికీ జీతాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం యొక్క మంచి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని మనం అందరం కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన గ్యారంటీస్ కానీ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి మేము మొదలుపెట్టినటువంటి చేసిన కార్యక్రమాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజల కోసం చేసేటువంటి ఏ మంచి కార్యక్రమాలైనా ఏమాత్రం అలసత్వం లేకుండా సంతోషంగా ఉత్సాహంగా. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.